నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు కక్ష సాధింపు చర్య ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజం ఏపీ జెన్కో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ జగన్ కు పసుపు రంగే కాదు నల్ల రంగు అన్న భయమే పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎదురుగా అదుపు తప్పి బోల్తా కొట్టిన కూలీల ఆటో 10 మందికి గాయాలు ఆసుపత్రికి తరలింపు ఇక డీటెయిల్స్ చూస్తే కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంట్లో ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కక్ష సాధింపు చర్యేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని వాళ్లకు పవర్ ఉందనుకుంటే పొరపాటేనని వ్యాఖ్యానించారు మంత్రి మల్లారెడ్డి సంస్థలపై జరుగుతున్న ఐటీ దాడుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మాట్లాడతామని అన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్లా ఇబ్బంది పాలు చేయాలని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి చేసేటువంటి భాగంగానే చర్యల భాగంగానే అన్ని రకాలుగా జరుగుతారు చూస్తూ ఉన్నారు కదా దేశ ప్రజలు ఇస్తూ ఉన్నారు అందరూ ఇస్తున్నారు కనుక తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు దానికి చర్యకు చర్య అనేది కంపల్సరీ ఉంటుంది వాళ్ళకున్న పవర్స్ వాళ్ళకుంటాయి వాళ్ళకున్న పవర్స్ వాళ్ళు చేస్తారు మేము సాఫీగా జరగాలి ప్రభుత్వం మంచిగా ఉండాలని ఒక ఆలోచనతో 8 సంవత్సరాలు కష్టపడి కరెంటు కావాలి రైతులకు రైతు బంధు కావాలి ఏపీ జెన్కో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు ఏపీ జెన్కో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 310 రోజుల నుండి పోరాటం చేస్తున్న కార్మికులకు ఆయన మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఆదాని కంపెనీకి అప్పజెప్పడం దారుణమని ధ్వజమెత్తారు ఆందోళన చేస్తున్న కార్మికులకు పలువురు తెలుగుదేశం సిపిఎం నాయకులు కలిసి మద్దతు తెలిపారు మనమంతా కూడా కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగం చేస్తున్నాడు మీరు 100 తప్పులు చేస్తున్నారు ఈ రోజు రవిని మీరు పనిష్ చేసినట్టు చేయాలంటే ఒక పేద దళితుడి మీద మీ ప్రతాపం చూపించబాకండి వెంటనే ఆపాలి ప్రైవేట్ వెంటనే ఆపాలి ప్రైవేట్ వెంటనే మోర్దల్లాలి విద్యుత్ కార్మికుల ఐక్యత జిందాబాద్ పరాశ్రకంటే వర్దల్లాలి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత వెంటనే విధుల్లోకి అందరూ కంటిన్యూగా మెయిన్ గేట్ నుంచి దయచేసి అందరూ ర్యాలీగా రండి ఆపాలి ఆపాలి ప్రైవేటీకరణ వెంటనే ప్రైవేటీకరణ వెంటనే ఆర్టీపీపీలో లేదా మీ సొంత జిల్లాలో ఇట్స్ అన్ఫార్చునేట్ వెంటనే 2000 మంది పోలీసులు ఇదేం కర్మ అని అంటా నేను ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ఏమన్నా థ్రెట్ ఉందా ముఖ్యమంత్రికి మాకు అర్థం కావటంలా నేను అక్కడ నర్సాపురం పోతే మొత్తం షాపులు మూసేసి ఎక్కడికి పోతున్నాం మనం ఏ దేశంలో ఉన్నాం మనం చున్నీలు ఇప్పించేసి బయట పెడతారా అధునాతనమైన ఈ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ మాత్రం అదానీలో చేతిలో పెడతాము అందులో ఓడరేవు అనుబంధ పరిశ్రమని నుంచి వాళ్ళకి ఇచ్చేస్తామన్నట్టు దుర్మార్గం ఇది ఈరోజు టెండర్స్ పిలిచినారు మేము చెప్తున్నాం మీరు వచ్చిన రోజు నుంచి మీ దురాశ 9 లక్షల బొగ్గు 9 లక్షల టన్నులు అరవింద్ వాళ్ళకి సంబంధించి నాలెడ్జ్ కంపెనీ ద్వారా మట్టి మశానం తోలేరు కంపెనీకి 700 కోట్లు నష్టం వచ్చింది ఇక్కడ కూడా ఉద్యోగస్తుల విషయంలో కూడా మీరు పక్షపాతం చూపిస్తున్నారు పులివెందుల నుంచి వచ్చిన వాళ్ళకి జీవో ఇచ్చేసి 39 మందిని పర్మనెంట్ చేశారు ఇక్కడ
గ్రామాలు వదిలిపెట్టిపోయి నిర్వాసితులు వాళ్ళ కుటుంబాలు 7 సంవత్సరాల నుంచి వాళ్ళు టెంపరీగా ఉద్యోగాలు చేయాలి, వాళ్ళని మాత్రం పర్మనెంట్ చేయరు. ఎక్కడనో పులివెందుల నుంచి వచ్చినాడు అయినా వాళ్ళు ఆర్టీపీపీలో మీరు పంపిస్తే పర్మనెంట్ చేసి ఆర్టీపీపీ కడప ఎంప్లాయీస్ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. మీ చేతులారా దీన్ని ఎక్కువ ప్రొడక్షన్ కాస్ట్ చూపించేది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి జగన్ కి పసుపు రంగు అంటే భయంగా ఉండేదని, ఇప్పుడు నల్ల రంగు అన్న భయం ఉందన్న విషయం బయటపడిందని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. నరసాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్ కు పశ్చిమ గోదావరిలో పర్యటించే నైతిక హక్కు లేదని అన్నారు. ముఖ్యమంత్రి సభకు నల్ల చున్నీలతో వచ్చిన మహిళలను అవమానించడం దారుణమన్నారు. సీఎం శంకుస్థాపన చేసిన 3,800 కోట్ల రూపాయల విలువైన పనులు ఏడాదిలో పూర్తి చేసే సత్తా ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికే ఈ శంకుస్థాపనలని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ అక్వా రంగాన్ని విజయసాయిరెడ్డి వైసీపీ మంత్రులు నాశనం చేశారన్నారు. ఉండి ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ అక్వా రంగానికి రాయితీలు ఇవ్వకుండా ప్రభుత్వ పనులు వేయడం దారుణమన్నారు. ఫోటో తీసి పెట్టాలా అంటే మేము కష్టపడి మేము పెట్టుబడి పెట్టుకుని మేము పండించినటువంటి మా ధాన్యం అమ్ముకోవడానికి కూడా వీలు లేనిటువంటి పరిస్థితి కల్పిస్తుంటే దాని గురించి అంత బాధలు రైతులు వ్యక్తం చేస్తుంటే దాని గురించి ఒక్క మాట మాట్లాడవా నువ్వు? ఏదైతే ఇవాళ కౌలు రైతులు ఈ పంటలో నీ పేరు నమోదు కాలేదు, నీ పేరు మీద అమ్ముకోవడానికి వీలు లేదు అంటే ఇవాళ కౌలు రైతు తూర్పు తిరిగి దండం పెట్టుకుని ఈవేళ తన పండించినటువంటి ఆ పంట అమ్ముకోలేనటువంటి స్థితిలో కౌలు రైతు ఉంటే ఆ కౌలు రైతు గురించి ఒక్క మాట గోదావరి జిల్లాకు వచ్చి మాట్లాడలేవా నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? కుప్పం గురించి మాట్లాడతావా? ఇక సిగ్గుందా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. నీ వైసీపీ పార్టీ కౌన్సిలర్ చెప్పాడు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో, కుప్పం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చెప్పాడు నీ వైసీపీ కౌన్సిలర్. ఓటుకి 5,000 ఇచ్చాను, ఈరోజు ₹1,00,00,000 ఖర్చు పెట్టాను, ₹1 పని అవట్లేదని చెప్పి నీ వైసీపీ కౌన్సిలర్ చెప్పాడా? ఓటుకి 5,000 ఇచ్చానని, ఓటుకి 5,000 ఇచ్చానని చెప్పి అది కూడా ఒక గెలుపుగా నువ్వు ఇలా చెప్పుకుంటూ ఉన్నావంటే సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి, సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి అని మళ్ళీ మళ్ళీ నీకు తెలియజేస్తూ ఉన్నా. కానీ ఈ రోజుకి కూడా ఒక్క అడుగు కూడా ఆ ప్రాజెక్టు ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్తి బటన్ నొక్కుతూ ఉత్తుత్తి ముఖ్యమంత్రిగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిపోయేటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈరోజు చెప్తూ ఉన్నాడు ఆక్వా యూనివర్సిటీని ఘనంగా ప్రారంభిస్తున్నారు అని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఆక్వా యూనివర్సిటీని ఘనంగా ప్రారంభిస్తున్నారని మీరు ఈవేళ ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు అనిపిస్తూ ఉంది ఇప్పటికే ఆక్వా పరిశ్రమ ఏదైతే ఉందో, ఆక్వా రంగం ఏదైతే ఉందో ఇప్పటికే ఐసీయూలో ఉంది. ఐసీయూలో ఉన్న ఆక్వా రంగాన్ని బ్రతికించడానికి మీరు ఈ జిల్లాకు వచ్చినట్టుగా లేదు, అంత్యక్రియలు చేయడానికి వచ్చినట్లుగా ఉంది. మీరు ఈ యొక్క జగన్ పర్యటన కనుక మనం చూసినట్లయితే ఏదైతే చనిపోయినటువంటి ఆక్వా రంగానికి పోస్ట్ మార్టం చేయడానికే ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లుగా ఈ జిల్లా ఆక్వా రైతులందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల్లో నాణ్యమైనటువంటి కరెంటు 24x7 నాణ్యమైనటువంటి కరెంటు ఆ రోజు ఆక్వా రైతులకు అందించాం. ఆ రోజు ఆక్వా రైతులకు స్వర్ణ యుగం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదైతే ఆ యొక్క ఆక్వా రంగానికి సంబంధించినటువంటి ఆ విద్యుత్ సబ్సిడీ ఏదైతే ఉందో యూనిట్కి రూపాయలు వచ్చేటువంటి విద్యుత్ సబ్సిడీని ఈవేళ మరి ఏదైతే ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ అని పెట్టి 10 ఎకరాలు పైబడిని 50% పైబడి ఆక్వా రైతులకు ఆ విద్యుత్ సబ్సిడీని ఎత్తేయడం ద్వారా ఇవాళ ఆక్వా రైతులు ఆక్వా సాగు చేయలేమని ఆక్వాకు సైతం క్రాప్ హాలిడే ప్రకటించేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే అది ఆక్వా విద్యుత్ సబ్సిడీ ఎత్తేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వా కారణం కాదా అని చెప్పి వేళ సూటిగా మేము అడుగుతూ ఉన్నాం. మరంతే కాదు, ఈరోజు అంబటి రాంబాబు గారు లేకపోతే ఈ యొక్క అనేక మంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఎగుమతిదారులు కూడా బెదిరించి విలేకరుల సమావేశాలు పెడుతూ ఉన్నారు, అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. కానీ నిజంగా ఈవేళ ఆక్వా సంక్షోభానికి ఆక్వా కుదేలైపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. ఏదైతే నువ్వు విద్యుత్ సబ్సిడీని ఎత్తేయడంతో పాటుగా
ఏదైతే సీడ్ హ్యాచరీలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఫీడ్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో, ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో, వాటి మీద నువ్వు ప్రతి 10-15 రోజులకి విజిలెన్స్ దాడులు జరిపించడం లేదా కాదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. స్టేట్ జిఎస్టీ వాళ్ళని పదే ఈ ఫ్యాక్టరీల దగ్గరికి, ఈ ప్లాంట్ల దగ్గరికి, హ్యాచరీల దగ్గరికి పంపించి వాళ్ళని వేధిస్తున్నావా లేదా? వాళ్ళని జే ట్యాక్స్ కట్టండి లేకపోతే మూసుకోండి అని హెచ్చరిస్తున్నావా లేదా? ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈవేళ సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈవేళ వాటర్ ట్యాక్స్ గతంలో చూస్తే చాలా 1000 ఏదైనా చూసాం. గతంలో 1000 లీటర్లు, గతంలో వాటర్ ట్యాక్స్ అనేది 1000 లీటర్లు వాడుకుంటే మరి అది 12 రూపాయలు ఉంటే దాని వేళ 120 రూపాయలు చేసాం. అంటే 100 రెట్లు పెంచే వేళ వాటర్ ట్యాక్స్. వేళ ఒక ఐస్ ఫ్యాక్టరీ, ఒక హ్యాచరీ, ఒక ఫీడ్ ఫ్యాక్టరీ, ఒక ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్, ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు బూతుల పార్టీ ఎవరు. ఎందుకంటే ప్రత్యేకించి వైసీపీ పార్టీలో నిజంగా మీరు ఏ మంత్రి ఏ శాఖ చేస్తున్నాడో, ఏ శాఖ నిర్వహిస్తున్నాడో ఎవరికీ తెలియదు. కానీ బూతుల శాఖల మంత్రులుగా మాత్రం ప్రతి ఒక్కరికి కూడా, ఆఖరికి చిన్న పిల్లవాడిని సైతం అడిగితే చెప్తాడు. బూతుల మంత్రి అంటే టకటక చెప్తారు. ఒక 20 పేర్లు వైసీపీ పార్టీలో. మహిళలు వైసీపీ మంత్రులు వచ్చి టీవీల్లో మాట్లాడుతూ ఉంటే మహిళలు టీవీలు కట్టేస్తున్నారు లేదా ఛానల్స్ మార్చేస్తున్నారు. దాంతో సాక్షి ఛానల్ కూడా పాపం కొడాలి నాని ప్రెస్ మీట్లు కూడా కవర్ చేయడం మానేశారు సాక్షి ఛానల్ వాళ్ళు. ఎందుకంటే రేటింగ్ పడిపోతుందంట. ఎందుకు రేటింగ్ పడిపోతుందంటే ఆయన మాట్లాడితే బూతులు మాట్లాడుతూ ఉంటాడు. దాంతో మహిళలు ఆ చూసే సాక్షి ఛానల్ పాపం అభిమానం ఉన్నా కూడా వినలేక చూడలేక ఛానల్ మార్చేస్తుంటే రేటింగ్ పడిపోతుందని వాళ్ళ సొంత ఛానలే ఆ అంబటి రాంబాబు, ఆ కొడాలి నాని లాంటి వాళ్ళ యొక్క ప్రసారాలే మరి తీసి చేయలేకపోతున్నారంటే బూతుల శాఖ మంత్రులు ఎవరున్నారు, బూతులు మాట్లాడేటువంటి పార్టీలు ఈ రాష్ట్రంలో ఏమున్నాయి అనేది మనం చెప్పక్కర్లా, వాళ్ళ ఛానలే మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం రావిచేడు శివారులో కూలీలను తరలిస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు, 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రావిచేడు గ్రామానికి చెందిన 17 మంది కూలీలు ఆటోలో కేశంపేట మండలం కోనాయపల్లిలో కూలి పనులకు వెళుతుండగా రహదారిపై ఆరబెట్టిన ధాన్యంపై ఆటో అదుపు తప్పి బోల్తా పడి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ భవన్లో హైదరాబాద్ నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఆత్మీయ సమావేశాల నిర్వహణపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో తాజాగా రాష్ట్రంలో అధికార పార్టీ నేతలపై జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులపై తీవ్రంగా చర్చ జరిగినట్టు సమాచారం. సమావేశానికి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు తదితరులు హాజరయ్యారు. जल्दी से मिलने आप पुलिस आगे तो बेहतर होता और जो भी बूथों का है बताएगा कि अगर आपको कोई बूथ कहाँ आया है बूथ नहीं तो मतलब पूरी नाम दिया है ऑपरेटर पे अपने सबके तरफ
ఈడీ విచారణలో రిమాండ్ ఖైదీగా ఉన్న శరత్ చంద్రారెడ్డిని ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎందుకు కలిశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరామారెడ్డి ప్రశ్నించారు. శరత్ చంద్రారెడ్డి ప్రాణాలకు జగ్గుబాయ్ మాఫియాతో ప్రాణహాని ఉందని అన్నారు. ఈడీ, సిబిఐ అధికారులు వెంటనే జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించాలని డిమాండ్ చేశారు. జగ్గుబాయ్ మాఫియాతో మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధాలున్నాయని ఆరోపించారు. మద్యం గురించి అడిగితే హెరిటేజ్ పాల గురించి మాట్లాడతారని, మద్యానికి పాలకి ఏమైనా సంబంధం ఉందా అన్నారు. అదానీ డిస్టిలర్స్ నుంచి 100 కోట్లు చేబదులు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. అతనికి ప్రాణహాని ఉందని మేము భావిస్తున్నాం. అతను అప్రూవర్గా మారితే నెక్స్ట్ ఢిల్లీకి వెళ్లాల్సింది జగ్గుబాయ్ మాఫియా డాన్, పొట్టి సారాయిరెడ్డి ఇద్దరు ఢిల్లీ ఈడీ వాళ్ళు పిలిచే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి అతని క్షేమం మేము కోరుకుంటున్నాం. అతను ఇంకొక బాబాయ్ కాదని మేము కోరుకుంటున్నాం. కాబట్టి అతనికి అన్ని విధాలుగా రక్షణ కల్పించాలి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి అసలు ఏం మంతనాలు జరిపారు, అసలు అతను ఎందుకు వచ్చాడు? సరే, సంబంధం లేదంటున్నాడు కదా. పొట్టి సారాయిరెడ్డి సంబంధం లేదు అన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీ మనిషి కాదా అని అడుగుతున్నా. హూ ఈజ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? ఈజ్ హీ నాట్ యువర్ మ్యాన్? ఈజ్ హీ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ది జగ్గు మాఫియా? ఎందుకు పోయాడు? ఆయన ఏమన్నా పిలిచారా సిబిఐడి వాళ్ళ? రా 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 అనే. మిగతా వాళ్ళు 3 ఉన్నారు, 2 ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టాలి. ఇది ఒక ఇన్వెస్టిగేషన్, ఒక సిన్సియర్గా ఈరోజు ఈడీ దర్యాప్తు చేస్తుంటే ఆ దర్యాప్తుని అడ్డగోలుగా ఏదో విధంగా తప్పుదావ పట్టించేదానికి ఈరోజు జగ్గుబాయ్ మాఫియా డాన్, ఈ ఢిల్లీ స్కామ్ సూత్రధారుడైన జగ్గుబాయి ఈరోజు విపరీతంగా ట్రయల్స్ చేస్తున్నాడు. కాబట్టి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని ఇటువంటి కలయికలు, ఇటువంటి విధంగా కలిసి మంతనాలు చేయడం అనేది ఇమీడియట్గా దీని మీద ఏ విధంగా జరిగిందో కూడా ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు కూడా దీని మీద దర్యాప్తు చేసి కలిసిన దానికి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ, ఏమైనా సరే ఈ దర్యాప్తు అయ్యే లోపల చాలా నిజాలు, ఈ మాఫియాలో ఉండే ఎమ్మెల్యేలు, ఈ మాఫియాలో ఉండే మంత్రులు అందరూ కూడా పేర్లు బయటకు వస్తాయని మనవి చేస్తూ, ఈ పోరాటం ఇంతతో ఆగదు. The tree of evil shall be cut asunder and the evil shall be driven out from the land of Andhra Pradesh అని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి, ఆంధ్రాలో ఆదాన్ డిస్టిలరీసు, వైఎస్ కుటుంబం, జగ్గుబాయ్ ద మాఫియా డాన్ కనెక్షను అన్నీ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. బ్రీఫ్గా ఒక 3 నిమిషాల్లో మీకు బ్రీఫ్గా సినాప్సిస్ ఇచ్చేస్తాను. ఆదాన్ డిస్టిలరీస్ ఒక సూట్ కేస్ కంపెనీ. ఆదాన్ డిస్టిలరీస్ దొంగ కంపెనీ, బినామీ కంపెనీ అని కూడా చెప్పడం జరిగింది. కల్తీ మద్యం తయారు చేసి ఆ కల్తీ మద్యం సీసాల్లో పోసి ప్రెసిడెంట్ స్మెల్ అని, సిల్వర్ అని, అదని ఇదని ఒక 10 బ్రాండ్లు తెచ్చి ఈ కల్తీ మద్యం ఈ సీసాల్లో పోసి 1000 కోట్ల సంపాదించిన లిక్కర్ మాఫియా జగ్గుబాయ్ డాన్ ఆధ్వర్యంలో జరిగిన విశేషాలన్నీ మీకు తెలుసు. ఆధారాలు చూపించాం, ఎవిడెన్స్ చూపించాం, రుజువులు చూపించాం. సమాధానం ఏమొచ్చిందో కూడా మాకు తెలుసు. మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అని చెప్పడం తప్పితే ఈ సన్యాసులు చేసింది ఒకే ఒక పని. ఏమయ్యా, మద్యం గురించి అడిగితే హెరిటేజ్ పాలు గురించి మాట్లాడతారా? రే, మద్యానికి పాలకు కూడా సంబంధం తెలియదంటారా? కళ్ళు మూసుకపోయినాయి అంటారా? మీకా అంత బలుపు వచ్చేసింది? 10 రూపాయలు సంపాదించంగానే
రూపాయలు క్యాష్ రాగానే అంత బలుపా అని కూడా మీకు మనవి చేస్తున్నాం. ఆదాన్ డిస్టిలరీస్ లో 100 కోట్ల రూపాయల హ్యాండ్ లోన్ బదులు రూపాయి 10 రూపాయలు కాదు నాయన, 100 కోట్ల రూపాయలు బదులు ఎవరిచ్చారు అని అడిగాం. సమాధానం లేదు. ఆదాన్ డిస్టిలరీస్ లో ఉండిన డైరెక్టర్లు మీ బినామీలు కాదా అని రుజువులతో కూడా చూపించాం. జగ్గుభాయ్ మాఫియా డాన్ బినామీలు కాదా అని కూడా చూపించాం, రుజువులు చూపించాం. దానికి ఏ సమాధానం రాదు అని కూడా మీకు మనవి చేస్తాం. దాని తర్వాత పార్ట్ 2కి వస్తే డవాస్ గురించి మనకు తెలుసు. మన జగ్గు మాఫియా డాన్ జగ్గుభాయ్ డవాస్కు పోయిన సంగతి మనకు బాగా తెలుసు. నిన్న ఎందుకు కలిశాడు? ఇదిగోండి, మంతనాలు ఎందుకు జరుపుతున్నావు? మంతనాలు ఎందుకు జరుపుతున్నావు అని అడుగుతున్నాం. సైగ్గా ఎందుకు దాంకోనుండావు? నువ్వు పోయి శరత్ చంద్రారెడ్డితో ఏం మాట్లాడావు? ఎవరు పంపించారు? నిన్ను ఎందుకు పంపించారు? రెండున్నాయి ఇక్కడ. 2 విశేషాలు చెప్పేదానికి పంపించాడు. ఎవరో పంపించారు? జగ్గుభాయ్ మాఫియా డాన్ తరపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఢిల్లీకి వెళ్ళి శరత్ చంద్రారెడ్డిని కలిసి, బిడ్డా జాగ్రత్త, బాబాయి గొడ్డలి ఇంకా రక్త మరొకలు పోలేదు, బాబాయి గొడ్డలి మా దగ్గరే ఉంది, మా విశేషాలు కానీ మా విషయాలు కానీ మా డబ్బుల ట్రాన్సాక్షన్స్కు బయట పెడితే బాబాయ్ గతి నీకు పట్టద్ది అని భయపెట్టేదానికి పంపించాడా? లేదు, మేమున్నాం అన్నున్నాడు, జగ్గుభాయ్ మాఫియా డాన్ ఉన్నాడు, అమిత్ షా గారి కాళ్ళన్నా పట్టుకొని మిమ్మల్ని రక్షించుకుంటామని చెప్పేదానికి వచ్చాడా అని అడుగుతున్నా. జగ్గుభాయ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమి ఊదాడు చెవులో? ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వరుసగా పులులు పశువుల మందపై దాడులు చేస్తుండటంతో స్థానికులు బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. భీంపూర్ మండలం తాంసీ శివార్లో పులుల గుంపు పశువుల మందపై దాడి చేయడంతో 2 పశువులు మృతి చెందాయి. గడిచిన వారం రోజులుగా పులులు భీంపూర్ జైనాథ్ మండలాల్లో సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పొలం పనులకు వెళ్లే రైతులు గుంపులుగా వెళ్లాలని కోరారు. ఏమనగా మన జంగలిలో పులి సంచరిస్తుంది కాబట్టి పశువుల కాపర్లు, మేకల కాపర్లు, బర్రెల కాపర్లు, అలాగే జంగలి వెళ్లేవారు అందరూ జాగ్రత్తగా ఉండగలరని మనవి చేయుచున్నాము. విజయనగరం జిల్లా గరివిడి మండలం దువ్వం గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ దారి తప్పింది. అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తల వాదోపవాదాల మధ్య రాజకీయ రణరంగంగా మారింది. సంక్షేమ పథకాల పంపిణీలో స్థానిక వైసీపీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి విమర్శలు చేశారు. దీంతో ఆయనపై అధికార పార్టీ కార్యకర్తలు దాడి చేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో నాటు బాంబుల కలకలం రేగింది. బాంబు పేలిన శబ్దాన్ని విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బస్టాండ్ సమీపంలో 5 నాటు బాంబులను గుర్తించారు. ఊరపందుల కోసం నాటు బాంబులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మొట్టమొదటిసారిగా మినీ లారీ టెంపో డ్రైవర్ల యూనియన్ ఏర్పాటైంది. ఈ సందర్భంగా కుప్పం బైపాస్ రోడ్డు వద్ద ఉన్న షాదీ మహల్లో మొట్టమొదటిసారిగా యూనియన్ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలమనేరు ఆర్టీఓ మధుసూదన్ హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం మినీ లారీలు టెంపోలతో భారీ ర్యాలీగా వెళ్లి బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మినీ లారీలు టెంపోలు లారీ డ్రైవర్లు భారీ సంఖ్యలో
ర్యాలీలో పాల్గొన్నారు. యూనియన్ అధ్యక్షుడు సంతోష్, సభ్యులు పాల్గొన్నారు. ఎన్నడూ లేని విధంగా ర్యాలీ యూనియన్ ప్రారంభించాము. మా యూనియన్కి అందరూ వచ్చి చేరినారు. ఈ యూనియన్ ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఇప్పటికీ 200 మంది చేరినారు. టెంపో, మినీ టెంపో, లారీ అందరూ యూనియన్ చేరినాము. ఇంకా ముందుకు సాగుతూనే కోరుకుంటున్నాము. ఐకమత్యంగా మేము ఉంటామని ప్రార్థిస్తున్నాము. కుప్పం మినీ, లారీ అండ్ టెంపో డ్రైవర్ యూనియన్గా మేము ప్రారంభించాము. గొప్పగా ర్యాలీ పెడుతున్నాం. మేము యూనియన్ ప్రారంభించామని తెలియజేయడానికి ర్యాలీ పెడుతున్నాం. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. చాలా సంతోషకరంగా ఉంది మాకు ఈరోజు. మా పొలంనేని ఆర్టీఓ మధు సార్ గారు వచ్చారు, కుప్పం ఎస్ఐ గారు వచ్చారు, సిఐ గారు వచ్చినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా యూనియన్కి చాలా సపోర్ట్ చేసినందుకు అధికారులకి ధన్యవాదాలు చెప్తున్నాం. అందరికీ నమస్కారం. V3 న్యూస్ సంబంధించి 4 years యానివర్సరీ సెలబ్రేషన్స్లో అందరూ కూడా ఈ వీక్షకులు కానీ అందరికీ కూడా ముఖ్యంగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ V3 న్యూస్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంకా ప్రొడక్టివ్గా బాగా ప్రజలందరికీ కూడా మరింత చేరుకోవాలి. ఇది ఇంకా 4 సంవత్సరాలు కాస్త 40 సంవత్సరాలు ఇంకా అంత మించిన పురోగతి ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు, కక్ష సాధింపు చర్య. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం. ఏపీ జెన్కో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్. జగన్ కు పసుపు రంగే కాదు నల్ల రంగు అన్న భయమే. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎన్నిక. అదుపు తప్పి బోల్తా కొట్టిన కూలీల ఆటో, 10 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.